చెప్తున్నారు. వీడా రేపేమి సంభవించనో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమై ఆవిర్వంటిది కదా అని దేవుని వాక్యం సెలవుస్తున్నది. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్ కీ హల్లెలూయా. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది రక్షణను దారిల్లుము, రక్షణను పొంది రక్షణము హ్యాండేస్తాం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్ కీ. ప్రార్థన తాతకి చిన్న ప్రార్థన చేయండి. అక్కడ మైక్ ఇచ్చే. అయ్యా సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి సువార్త ఏర్పాటు చేస్తున్నాం. మా ప్రియమైన దేశీయులారా, ఈ ఉదయకాల సమయంలో జగద్రక్షకుడు ఈ సర్వలోక మానవాళిని ప్రేమించిన ప్రేమామయుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ మధ్యలోనికి సంతోషకరమైన శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చా. కొద్ది నిమిషాలు మీ దృష్టిని గమనాన్ని మా వైపు మళ్లించవలసిందిగా మనవి చేస్తున్నా. ప్రియులారా, సుమారుగా 2025 సంవత్సరాల క్రితము ఒక వార్త వినబడుచు వచ్చినది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానము. ఏమిటి ఆ శుభవర్తమానము? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దూతలు ప్రకటిస్తూ వచ్చారు. రక్షకుడు పుట్టాడని. ఎవరి రక్షకుడు అనంటే ఈ సర్వలోక మానవాడిని రక్షించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు ఉద్భవించాడని ఆనాడు వార్త వినబడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏమి కారణమనంటే నాడు లోకంలో ప్రతి మానవుడు కూడా, ఈ సర్వ ప్రపంచంలో జన్మించిన ప్రతి మానవుడు జన్మ కర్మ పాపముల చేత జీవితాన్ని నష్టపరుచుకొని నెమ్మది లేక జీవితాన్ని మానవుడు కొనసాగిస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మానవుడు మరణపాత్రుడయ్యాడు, అగ్నికి ఆహుతైపోచూ వచ్చాడు, నరకపాత్రుడయ్యాడు. ఇలాంటి మానవుని రక్షించడానికి ఉద్భవించినటువంటి వారే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. యేసనగా రక్షకుడు, క్రీస్తనగా అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడిన దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, ఆ దేవాతి దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని యొక్క దుర్గతిని చూచినప్పుడు మానవుని రక్షించడానికి ఆయన ఈ భూలోకమునకు అరుదించి బాలుడుగా జన్మించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపమును పరిహారము చేయడానికి ఆయన కలవరి శిలువనెక్కి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని ధారలుగా కార్చి ఆ ప్రియమైన దేవుడు ప్రతి మానవుని యొక్క హృదయాన్ని పవిత్రపరచడానికి ఆయనకున్న సర్వాన్ని కూడా కలవరి శిలువలో ధారపోస్తూ వచ్చాడు. ఆయన త్యాగశీలి, మానవుని కొరకు త్యాగం చేస్తూ వచ్చాడు. మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మానవుడిని నెమ్మది ఇవ్వడానికి ఆ ప్రేమమూర్తి ఆఖరి బట్టి వరకు తన రక్తాన్ని కార్చి మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి మానవునికి బదులుగా తన సొంత ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా అర్పిస్తూ వచ్చాడు. ప్రియమైన వారులారా, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి ఉదయకాల సమయంలో ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఏమని? ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని
ఆ ప్రేమమూర్తి అందరినీ ఆహ్వానిస్తూ వస్తున్నాడు. శాంతి లేని లోకంలో, సంతోషం లేని లోకంలో ఈనాడు ఆస్తి, ఐశ్వర్యము, ధనఘనతలు సమస్య ఉన్నప్పటికీ కూడా శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అలాంటి జీవితాన్ని కలిగిన నీ ఎడల దేవుడు దయపాలించి ఆ శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని హృదయంలో ఇవ్వడానికి ఆ ప్రేమమూర్తి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. సూక్ష్మలో మోక్షమండి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించి ఈ లోకానికి అనుదించిన ప్రభుని యేసుక్రీస్తు వారిని హృదయంలో స్వీకరించి, యేసు ప్రభువా పాపిని, నన్ను క్షమించండి, ఆ నరక పాత్రుడైనటువంటి నాకు గొప్ప విడుదల, రక్షణ నాకు కూడా కలుగుజేయమని ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే ఆ ప్రేమమూర్తి చెప్పనశక్యమును మహిమాయుతమైన సంతోషాన్ని నీకు ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించి ఈ భూలోకమునకు రక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసం వచ్చినట్లయితే నువ్వు నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీకు వచ్చి ప్రియులారా, కొన్ని మాటలు మీకు చెప్పాం. ఎక్కువగా తెలుసుకొని కోరితే మా దగ్గర బైబిల్ నుండి తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, తిరిగి పత్రికలు ఉన్నాయి. మా ప్రియులు ఎంతో ప్రేమతో వాటిని తీసుకొస్తున్నారు. మా ప్రియులను మీరు కూడా తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, పరలోక రాజ్య మార్గాన్ని మీకు తేటగా బోధిస్తుంది. ఎక్కువగా తెలుసుకొని కోరితే మీకు సమీపంలోనే ఇక్కడైతే నగర్లోనే బెరాకా ప్రార్థనా మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన, మధ్య మధ్య వారాలు కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో విపులంగా అందించడానికి దేవుని యొక్క దాసులు మీ కొరకు అక్కడ వేచున్నారు. మీ ఆధ్యాత్మిక సమస్యలు ఉంటే మీ కొరకు ప్రార్థన కూడా చేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు కూడా వచ్చి ఆత్మీయ మేలులు పొందాలని యేసు ప్రభు పుణ్యనామమును ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రత్యేకమైన ప్రకటన, డిసెంబర్ 25 ప్రత్యేకమైనటువంటి మరి క్రిస్మస్ వేడుకలు అక్కడ జరుగుతాయి. మీరు కూడా వచ్చి ఆశీర్వాదాలు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమును ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళతాం. బాబురావు అండి, బాబురావు గారు మైక్ ఇచ్చి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కనికరం గల ప్రభువ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువ నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి మీ యొక్క సువార్త దండయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే ప్రభువ విన్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువ నాయన మీ యొక్క వారి మనసును కరిగించండి, సహాయం చేయండి. చెప్పబడిన మీ దాసుడిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ చిన్ని ప్రార్థన ఆలకించుమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్ కి, శాంతిదాత యేసుక్రీస్తు వారికి, సమాధానకర్త యేసుక్రీస్తు వారికి, ఆత్మరక్షణనిచ్చే యేసుక్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. శాంతి, సంతోషం, పాప క్షమాపణ సదా యేసులో దొరుకు. చేరు వారికి, కోరు వారికి అనుగ్రహించబడు. చేరు వారికి, కోరు వారికి అనుగ్రహించబడు. కొంతకాలంలో ఈ లోకము అంతాలో కనబడి మాయామగు. కొంతకాలంలో ఈ లోకము అంతాలో కనబడి మాయామగు. చింతాలన్నీ వీడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇసు నిత్య సుఖము. చింతాలన్నీ వీడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇసు నిత్య సుఖము. శాంతి, సంతోషం, ఆపములు సదా యేసులో దొరుకు. చేరు వారికి, కోరు వారికి
సబడు చేరువారికి కోరువారికి అనుగ్రహించబడు. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహ్ శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహ్ రాజులు రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణిచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్యం మార్గమైన యేసు క్రీస్తు వారికి, శాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త అయిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు దాసురము, నేడే యేసు దాసురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. తిరువబడెనో నామలో నేత్రము, తిరువబడెనో నామలో నేత్రము, తిరువబడెనో నామలో నేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహ్ రాజులు రాజైన యేసు క్రీస్తు వారికి, ఆత్మశాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రార్థన. విజయరాజు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమలేసయ్య, ఉదయకాలం ఇచ్చిన భారం కూడా ఉందని తెలియజేస్తున్నాం. నీ దాసులతో కలిసి చిత్తపరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ముందుకు వెళ్తున్నాం, మాకు తోడు కూడా మనకి మా ప్రభువును రక్షకుడు యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం ప్రభా. సహజంగా మమ్మల్ని మాటలు నాయన మీరు కొట్టు పనులు చేసి ఎన్నోవారు నాయన మీకు ఇష్టమైతే వాళ్ళ హృదయాలు తెలిసి నాయన నశించిపోతున్న నాయన మన వాళ్ళని రక్షించమని ప్రభా, ముందుకు సాగి వెళ్తున్నా మీ కృపను అనుగ్రహించమని నా ప్రియ ప్రభు యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ప్రియమైన స్నేహితులారా, కొన్ని మాటలు మీరు చెప్పగలిగా ఎక్కువగా మీరు తెలుసుకొని పోయినట్లయితే మా దగ్గర బైబిల్లోని తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, భక్తుల సాక్ష్యాలు మా ప్రియుల ప్రేమతో తీసుకొస్తున్నారు. తృణీకరించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. మీకు సమీపంలోనే మన హైదరాబాద్లోనే బెరాకా ప్రార్థనా మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం అక్కడ 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య వారంలో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని వాక్యాన్ని ప్రేమతో దేవుని యొక్క దాసులు మీ కొరకు అక్కడ వేస్తున్నారు. కుల మత విచక్షణ లేదు. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందాలని యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రత్యేక ప్రకటన ఈ నెల డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.
యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు పాపులైన మరలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మరలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, పాపులైన మరలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మరలా రక్షింప. సర్వసృష్టికర్త పాపమాపా నరుడుగా పుట్టి అరుణించే, సర్వసృష్టికర్త పాపమాపా నరుడుగా పుట్టి అరుణించే, పాపిని రక్షింప సిలువలో మరణించే, పాపిని రక్షింప సిలువలో మరణించే, ప్రేమతో నిన్ను విడిపింప వేరెవరు లేరు జీవాధిపతిడే, వేరెవరు లేరు జీవాధిపతిడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మరలా రక్షింప, వేరెవరు లేరు పాపులైన మరలా రక్షింప. వృద్ధికి చూపునిచ్చే కుంటివారే చక్కగా నడువాడే, వృద్ధికి చూపునిచ్చే కుంటివారే చక్కగా నడువాడే, ముగవారిని మాట్లాడగజేసను, ముగవారిని మాట్లాడగజేసను, ఎదుటి వారి చెవులాడు చేశారు వేరెవరు చెరు సర్వాధికారితుడే, వేరెవరు చరు సర్వాధికారితుడే. बोलो जिंदा खुदावन यीशु मसीह की హల్లెలూయా. ప్రార్థన. జాన్ బ్రదర్ ప్రార్థన. కిషోర్ బ్రదర్. సర్వశక్తిమంతుడా సర్వాద సర్వసర్వతుల పూర్వక సమయం తండ్రి మీ విశ్వాస పరిస్థితిగా తండ్రి నిలబడింది దాసుని బలపరిచి తండ్రి ప్రభా మీరే వారికి మన ఏసీ ప్రసిద్ధంలో సించేటి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రేమగల నామంలో మీ అందరికీ మేము శుభములు తెలియపరుస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు వారిని గురించిన సువార్తమానం తెలియజేయడానికి వచ్చాం. కనుక దేవుని వాక్యం బైబిల్ వారు తెలియజేస్తామని మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని ప్రేమగల దేవుడు మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవునికి మానవునికి పాపము అడ్డుగోడగా ఉంది. కనుక దేవాది దేవుడే మానవుడిగా సర్వలోక మానవుల రక్షణ కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అయ్యా అమ్మ, పాపం అనేది కనుక ఘోరమైనది. కనుక పాపమును బట్టి జీతం మరణం. ఆ మరణం నుంచి తప్పించుకోవటానికి మానవుడు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక దేని ద్వారా ఏ మనుషుడు కూడా తన పాపం నుండి తన విడుదల పొందలేడు.
కనుక పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే పాపం నుండి మనిషిని విడుదల చేయగలడు. కనుక ఈ పాపం అనేది పాతాళానికి తీసుకెళ్తుంది. పాతాళంలో వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, కటిక చీకటి ఉంటుంది. అయ్యా అమ్మ, పాపంలో నుండి చనిపోతే కనుక భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి సృష్టికర్త అయిన దేవుడు సర్వలోక మానవాళి రక్షణ కొరకు పరలోకంలో నుండి దిగొచ్చి కనుక కలువరి శిలువలో వేదన, బాధ, దుఃఖము కనుక తన రక్తం అంతా ధారలుగా ప్రవహింపజేసి కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని కనుక ఆయన రక్తం నిన్ను పవిత్రుడిగా చేయటానికి సర్వలోక మానవులు పాప పరిహారం కొరకు తన శరీరంలోని రక్తం అంతా కార్చాడు. కనుక యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం, నిత్య సంతోషం, నిత్య సమాధానం, ఆకలి ఉండదు, దప్పికుండదు, వేదన, బాధ, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, రోదన ఉండదు, కనుక రోగాలు ఏది ఉండదు. కనుక శాశ్వతమైన సంతోషం, ఆనందం, సమాధానం కావాలంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచండి. కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళతాం. దానికంటే ముందుగా మా ప్రియులు మీ దగ్గరికి కొన్ని పత్రికలు, కృత నిబంధనలు తీసుకొని వస్తున్నారు. ఎంతో ప్రేమతో వాటిని తెస్తున్నారు. వాటిని మీరు తృణీకరించగా తీసుకోరండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. ఇంకా ఎక్కువగా తెలుసుకొని కోరితే మీ సమీపంలో ఐతానగర్లోని బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన, మధ్య మధ్య వారాలు కూడికలు జరుగుతాయి. ప్రత్యేకమైన ప్రకటన ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ వేడుకలు అక్కడ జరుగుతాయి. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు నామమును ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గిడియోన్ గారండి, ఆయనకి ఇచ్చి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నా జీవన ప్రభువా, జీవాధిపతి, మీ స్తోత్రం మనం చూస్తున్నాము. మరి ఈ స్థలంలో మీరు ఆశ ద్వారా తప్పుడు మాటలు దీవించండి, ఆశ్రయించండి. ఇంకా ప్రాంత వాసుల్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ వ్యాపారాలు మరి చెప్పుకొని చూస్తున్న వాళ్ళు దీవించండి, ఆశ్రయించండి. రోగస్తులందరూ కూడా స్వస్థపరచమని పెడుతున్నాం. ముందుకెళ్తుండగా మాకు సహాయపడమని యేసు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్ కి, రాజులు రాజైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే రక్షణ దుర్గమాయే, మన ప్రభువే రక్షణ దుర్గమాయే. శత్రువునోడింత శక్తిమంతుడు, శత్రువునోడింత శక్తిమంతుడు, మనకు జయమోనసగును, మనకు జయమోనిస్తును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే నా
బదతును పాదముల స్థిరపరచెను ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ बोलिए जिंदा खुदावन यीशु मसीह की శాంతిదాత యేసు క్రీస్తు వారికి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు వారికి ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. స్టాండ్ ఇక్కడేనా? ప్రార్థన. అబ్రహాం ప్రార్థన. ప్రేమించి మీరు మమ్మల్ని తీసుకొచ్చినారు. మీ వాక్యం మీ సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని మన మీద ఆశను బలపరిచి నాయన ప్రేమ యొక్క రక్షణార్థమై రావాల్సిన మాటలు పలికించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రండి శామ్యూల్ బ్రదర్ రండి. చిన్నగా రండి. రండి. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ ప్రాంత వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలము ఈ పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వచ్చిన కారణమేమనగా ఈ మాసము మరి క్రిస్మస్ మాసం కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మీ మధ్య ప్రకటించవాలని ఆశతో వచ్చి ఉన్నాం. దేవుని వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన అర్జునులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని సెలవిచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్రాంతిని, శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నానని సెలవిస్తున్నాడు. నా శాంతిని నేను మీకు అనుగ్రహించను, లోకం ఇచ్చినటువంటి కాదని సెలవిస్తున్నాడు. లోకంలో కూడా మానవుడు శాంతిని వెతుకుతూ ఉన్నాడు. కూలరా ఈనాడు మానవుడు ఎటువంటి ధనగణతలు, పేరు ప్రఖ్యాతలు, చదువు, సంస్కారం సమస్తం కలిగి ఉన్నప్పటికీ కూడా మానవ యొక్క జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది లేనటువంటి వాడుగా ఉన్నాడు. మనం అనేక రీతిగా కోట్లలో బంగళాలు కట్టుకున్నా కూలరా దాని లోపల మన జీవితం నెమ్మది లేనిటువంటి జీవితంగా ఉంటూ ఉంది. కారణం ఏంటంటే పాపము ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం వల్ల మానవునికి నెమ్మది లేదు, సమాధానం లేదు. పాపం వల్ల మానవునికి అవమానము కలుగుతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క నెమ్మది లేని బ్రతుకు వల్ల మానవుల్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్య బిడ్డల మధ్య ప్రియులారా అనేక రీతిలుగా నెమ్మది లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా కూడా ఆ నిజమైన శాంతి, సమాధానం లేకుండా అలమటించిపోయేటువంటి వారుగా ఉన్నారు. ఈనాడు మానవుడు ఆ శాంతి, సమాధానం కొరకై ఎన్నో రీతిలుగా వెతుకుతూ ఉన్నాడు. ఎన్నో సదుపాయాలు కల్పించుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా నిజమైన శాంతి, సమాధానం లేకుండా అలమటిస్తూ ఉండుతున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నాడు నేనే నిజమైన శాంతినిచ్చువాడు. ఆయన నాడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము, శాంతినిచ్చువాడని సెలవిస్తున్నాడు. కాబట్టి దేవాది దేవుడు మానవుడిని చూసినప్పుడు, మానవుడు నెమ్మది లేక, శాంతి లేక, పాపంతో అలమటించబోతున్న చూసినప్పుడు
ఆయన ఈ లోకంలో మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన 2025 సంవత్సరాల పూర్వమే మానవుడికి లోకాన మరి యెరూషలేము నడిబొడ్డున పరిశుద్ధమైనటువంటి కన్య గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తూ వచ్చాడు. దాన్ని క్రిస్మస్ అని ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ అనగా సంతోషము, సమాధానము, నెమ్మది ఇచ్చేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన దినం. కాబట్టి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మానవుడు పండగ చేసుకోవడానికి కాదు, కానీ మానవుడు యొక్క పాపము పరిహారం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో మానవుడుగా జన్మించాడు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ప్రభు యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ 33 సంవత్సరాల అంతమున ఆయన ప్రతి మానవుడు కొరకై కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన అమూల్య రక్తాన్ని కార్చాడు. ప్రియులారా, ప్రతి పాపం కొరకై ఆయన తన మానవుడి యొక్క పాపాన్ని శిలువ మీద మోసుకొని ఆ కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చెబుతున్న నేను కూడా ఈ యొక్క శాంతి సమాధానం లేని నా జీవితాన్ని ఈ సువార్త ద్వారా నా యొక్క జీవితం మార్చుకొని ప్రభునందు యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు నాకు నిజమైన శాంతి సమాధానం దొరికింది. నేడు మీ ముందు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఈనాడు నీకు ఈ సమాధానం శాంతి కావాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై మరణించి భూస్థాపన చేయబడి 3వ దినం తిరిగి లేచినాడు. అది నమ్మితే చాలు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీకు నిజమైన శాంతి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ప్రియరా, ఈ కొద్ది మాటలు నువ్వెక్కడున్నా వింటే చాలు. ప్రభువా, నీవు శాంతినిస్తావంట, సమాధానం ఇస్తావంట, రక్షణ ఇస్తావని నీ మనసులో చిన్నగా ప్రార్థన చేసుకుంటే సూక్ష్మంలో మోక్షం, రక్షణ నీకు కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నించేవారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. ప్రియమైన వారులారా, కొన్ని మాటలు మీరు చెప్పగలిగినా ఇంకా ఎక్కువగా తెలుసుకుని కోరితే మా దగ్గర బైబిల్లో తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, భక్తుల సాక్ష్యాలు మా ప్రియులు తీసుకొస్తున్నారు. తృణీకరించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది. తెలుసుకోండి. సమీపంలోనే ఉన్న ఐతానగర్లోనే బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. ప్రత్యేకమైన ప్రకటన, ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తా. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి తండ్రి మీరు అయినా మరి మీ దాసం ద్వారా చెప్పించిన మాటను బట్టి విశ్వసిస్తున్నాను ప్రభావ. న్యాయచ ప్రభావ, మీ యొక్క రక్షణ ఏర్పాట్లు ఉన్నారు తండ్రి, వారిని రక్షణ నడిపించండి. చెప్పబడిన మాటలు ఆయన మన తలంపులోనికి తీసుకుని వచ్చి ప్రభావ, ఈ ప్రాంత ప్రజల్లో వారి కుటుంబాలను ఆయన మీరు దీవించి ఆశీర్వదించి రక్షణకు నడిపించమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह की, शांतिदाता यीशु क्रिस्त वारे की, హల్లెలూయా. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, మార్గ సత్య జీవము నేనే అని యేసే పల్కెను, మార్గ సత్య జీవము నేనే అని యేసే పల్కెను, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, సర్వలోకుల పాప పరిహారార్థము శ్రీ యేసే, సర్వలోకుల పాప పరిహారార్థము
రక్తము తీసే పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను యేసు పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను యేసు పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము बोलिए जिंदा खुदावन यीशु मसीह की जिंदा खुदावन यीशु मसीह के శాంతిదాత యేసు క్రీస్తు వారికి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు వారికి ఆత్మరక్షణనిచ్చే యేసు క్రీస్తు వారికి అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా ఆపే స్టాండ్ వేస్తాం స్టాండ్ వేస్తా ప్రార్థన దా ఇజ్రాయెల్ నువ్వే కిందకి దిగి ప్రార్థన చేయి మహోన్నతుడా సర్వోన్నతుడా కృపగలిగిన తండ్రి వందనాలు సర్వాధికారి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ప్రభావైనా సందేశాన్ని ఈ ప్రాంతంలో ప్రకటించడంతో మీరు ఇచ్చిన ప్రభుత్వం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎత్తబడిన మాటలు ప్రభావైనా అది ప్రతిపక్షంలో కనుక దయచున్నాను అంటున్నాను మీ కృపలు ఆదరించండి కరుణించండి ప్రతి ఒక్కరిని కూడా మీ ఆశీర్వాదంతో అంటున్నాను ఎవరు ప్రయాసపడుతున్నారు ఎవరు ఇబ్బందులు ఉన్నారు ఎవరు ఇరుకుల్లో ఉన్నారు ప్రభు మాకు తెలియదు కానీ మీరే వారిని దర్శించి వారి కుటుంబాల్లో వెలుగు నింపున్నారు కూర్చున్నాను తండ్రి మీ వందనాలు స్తోత్రాలు వెళ్తున్న మార్గంలో మీరు తోడు ఉండమని ఆయన దాసులు కూడా నిలబెట్టుకొని మీరు మాట్లాడమని ఆయన నీ కృప కాపుదా దీవులను ప్రతిబడిగా దయచేయమని ఏస్తున్నాను మనం వచ్చున్నాను యూసఫ్ రా కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారి మనసు పొంది సువార్తను నమ్ముడే అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది పాపము వలన వచ్చు జీతము మరణము ప్రియమైన వారులరా ఉదయకాల సమయంలో సర్వలోక నాథుడైన యేసు క్రీస్తు వారి యొక్క వాక్యాన్ని అనగా మీ మధ్యకు తీసుకొచ్చిన ఈ ప్రభు అయిన దేవుడు సర్వలోక సృష్టికర్త భూమి ఆకాశమును కలుగజేసిన వాడు మానవులైన మనలను ప్రేమించి తన సొంత కుమారుడు యేసు ప్రభువారిని లోకానికి 2024 సంవత్సరాల క్రితం పంపించినాడు. ఎందుకయ్యా అంటే లోకములో ఉన్నదంతా కూడా పాపం వల్ల పాడైపోతూ వచ్చింది. అయితే దైవ గ్రంథం బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది పాపము వలన వచ్చు జీతము మరణము అని. ఈ లోకములో ఉండగానే గొంతులో ప్రాణం ఉండగానే నీవు నీ మార్గాన్ని సరిచేసుకోమని దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఒకడు సరైన మార్గము కలదని ఆ మార్గములో నడిచినప్పటికీ తుదకు అది మరణమునకు దారి తీస్తుందని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తా ఉన్నది. మరణము నుండి విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి పాపము లేని దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు నిన్ను నన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఈనాడు లోకంలో మానవుడికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ రీతిగా కలవరంతో నెమ్మదిలో లేకుండా జీవిస్తున్న మానవాన్ని ప్రేమించి దేవుడు ఏమంటున్నాడంటే శాంతి సమాధానము మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రియులారా, ఇది చెప్పే నేను కూడా నామకార్థ క్రైస్తత్వంలో పుట్టిన వాడినే. ఇక్కడే ఐతానగర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గరే మా ఇల్లు. అయితే నేను కూడా పాపంలో జన్మించిన వాడిని. ప్రియులారా, నా వయసు వచ్చే నాటికి చేయని పాపం అంటూ లేదు. అలాగున పాపంలో పుట్టి పాపంలో పెరిగినటువంటి నాకు మరణ భయం అనేది పట్టుకుంటూ వచ్చింది.
పాప భయం వెంటాడుతూ వచ్చింది. అరే అందరూ చనిపోతున్నారు, బంధువుల్లో, స్నేహితుల్లో, ఇరుగు పొరుగు వారు, ఆ వీధిలో, ఈ వీధిలో, ఆ ఊర్లో, ఈ ఊర్లో ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారని మరణ భయం వచ్చింది. ప్రియమైన వారులారా, ఈ మరణ భయం తప్పించేది ఎవరు? ఈ పాపం నుండి విడిపించేది ఎవరు? మరణించి తిరిగి లేచిన వాడు ఎవరని నా జీవితంలో ఆ దిగులు, చింతతో నాకున్నప్పుడు ఇలాగనే పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో కొన్ని మాటలు నా ఎదుకు వచ్చినాయి. యోహాను సువార్త 11:25లో ప్రభు అయిన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు మరి ఎంత మాత్రము చనిపోడని. ప్రియులారా, ఈ మాటలు నేను స్వీకరించాను. ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద నా ప్రతి పాపం ఒప్పుకున్నాను. నా బ్రతుకు మార్చబడింది, నా జీవితం మారింది, నా అలవాట్లు పోయినాయి, నా పాపం అంతా పోయింది. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు నేను చనిపోతే నిత్య రాజ్యం, పరలోక రాజ్యం వెళ్తాను. మరి నీ సంగతి ఏంటి? అందుకనే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయని. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. ప్రియులారా, మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మా దగ్గర బైబిల్లో తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, భక్తుల సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మా ప్రియులు ఎంతో ప్రేమతో వాటిని తీసుకొస్తున్నారు. వాటిని తృణీకరించగా తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. మీకు సమీపంలోనే ఐతా నగరంలో బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో విపులంగా అందించడానికి దేవుని యొక్క దాసులు అక్కడ మీ కొరకు వేచి ఉన్నారు. ప్రత్యేకమైన ప్రకటన, ఈ నెల 25వ తేదీ అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. మీరు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దైవాశీస్సులు, ఆశీర్వాదాలు పొందవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన ప్రభువా, దైవం రాజా, నీకు వందనాలు. మరి స్థలం ముందు చెప్పబడిన మాటలు శబ్దాలను ద్వారా ఎవరైతే విని ఉన్నారో వారి హృదయాలను ఆకర్షించండి, మీ కృప చూపించండి. మరి మేము ముందుకు వెళ్తున్నా, మీరు మాతో ఉండి మనం బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహ్, రాజులు రాజు యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణ ఇచ్చే ప్రభు యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్యం మార్గమైన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. సర్వ సృష్టికర్త పాపం నరుడుగా భూమికి అరుణించే. సర్వ సృష్టికర్త పాపం నరుడిగా భూమికి అరుణించే. అపిని రక్షింప సిలువలో మరణించే. అపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవరు లేరు స్వర్గాధిపతి యేసుడే. వేరెవరు లేరు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. తుదికి చూపునిచ్చే కృషివారి రక్షగా నడువచేసెను. గుడ్డికి చూపునిచ్చే కృషివారి రక్షగా నడువచేసెను. వారిని మాట్లాడ
చెవిటి వాడి చెవులా వినిపింప వేరెవరు వేరు ధర్మాధికారి యేసుడే, వేరెవరు కాదు ధర్మాధికారి యేసుడే. యేసు ప్రభువులో రక్షకుడు వేరెవరు కాదు, పాపులైన మనలా రక్షింప వేరెవరు కాదు, పాపులైన మనలా రక్షింప. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్కి, పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గమైన యేసు క్రీస్తు వారికి, పాపులందరినీ ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. తీసుకో, మైక్ తీసుకో, చెప్పు, వరుస చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అతిథి కుమార్తెల పుట్టినవాడు విశ్వాసం వారు రసింపక నిత్య జీవాన్ని గ్రహించినట్లు ఆయనను అనుగ్రహించను. పాపము వల్ల వచ్చే జీతము మరణము. మన ప్రభువైన యేసు జిందా ఖుదావన్ యీశు మసీహ్కి, రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణించే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పాపులందరినీ ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి, ఆత్మ శాంతినిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించిన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు, పాప పరిహారమును పాప పరిహారమును ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. మన పాప తన రక్తమును కాచేను, మన పాప శిక్ష భరించి తన రక్తమును కాచేను. చక్కని మార్గము చూపేను, చక్కని మార్గము చూపేను, ఇంకను నిలువకు పాపములో, ఇంకను నిలువకు పాపములో. ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు, పాప పరిహారమును పాప పరిహారమును ప్రభు యేసుకే జయమని పాడు, ప్రభు యేసుకే జయమని పాడు. బోలో జిందా ఖుదావన్ యీశు మసీహ్కి, రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణిచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గమైన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. ఆరోన్ ఆరోన్ చెప్తారా? వర్సెస్ చెప్పు చెప్పు. ఓకే, చెప్పు, నీట్గా నిదానంగా చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు, అన్న చెప్పు. సరే, సరిపోయి ఎట్లయినా చెప్పు, ఇంగ్లీష్ అని తెలుగు అని. ప్రయాసపడి భారం మోసుకొనిపోవచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా,
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహే. రాజులు రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణిచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్యం మార్గమైన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. ఏంటట? ఓకే ఓకే, కొంచెం ముందు పోనీ. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నా యుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా యుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహే. హల్లెలూయా. ప్రార్థన ప్రశాంత్ చేయి, ప్రార్థన చేయి. ప్రేమ సరస్వతి సంపూర్ణకు క్రియాశీలకంగా మాత్రమే తెలుసుకుంటున్నాము. స్థలంలో నిలబడేటువంటి దాసుని బలపరిచి అభిషేకించి వాడుకుంటూ రావాల్సిందా తెలుసుకుంటున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి. రండి రాజకుమార్ బ్రదర్, ఆయన ఎక్కడుంటాడు? రాజ్కుమార్ అండి. మీటింగ్ కూడా ఇక్కడేనా? ఇదే నందులపేట కదా ఇది. ప్రియమైన వారులారా, ఈ ప్రాంతమును ప్రేమించి ఇక్కడేనా? ఈ డిసెంబర్ మాసంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి క్రిస్మస్ పురస్కరించుకుని ఆ సందర్భంగా మీ మధ్యకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించినారు, ఆయన జన్మించడం ద్వారా మానవుల జీవితంలో జరిగిన మేలు పడుతుందా, వెళ్ళిపోదామా ఏమిటని ఒక్కసారి తెలియచేయటానికే మీ మధ్యకు వచ్చిన ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి కారణం, ఈ లోకంలో సమస్తమును దేవుడు సృష్టించి ఆ సృష్టి పైన మానవునికి అధికారం ఇస్తూ వచ్చినాడు ప్రియులారా. అట్టి అధికారమును మానవుడు కోల్పోతూ వచ్చినాడు. ఎందువల్లంటే దేవుడు అధికారం ఇస్తూ ఒక చిన్న మాట చెప్తూ వచ్చినారు. ఒక ఆజ్ఞను మానవునికి ఇస్తూ వచ్చినారు. అదేంటంటే నెక్స్ట్ స్టాండ్ లో మీరు వాకింగ్ చెప్పండి. మంచి చెడులను తర్వాత తెలియజేసేటువంటి ఫలములను వారి ఎదుట ఉంచి మంచి చెడులను తినే ఫలములను చెడుల గురించి తెలియజేసేటువంటి ఆ ఫలం తినొద్దని దేవుడు చెప్తూ వచ్చినాడు. అయితే మానవుడు దానినే తింటూ వచ్చినాడు. అందుని బట్టి దేవునికి మానవునికి సంబంధం కోల్పోతూ వచ్చినాడు. ఆజ్ఞ అతిక్రమము అని చెప్పబడుతూ వచ్చింది ప్రియులారా. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చి జీవితము మరణం అని చెప్పబడుతూ వచ్చింది. దేవునితో నిత్యము సహవాసము చేసేటువంటి మానవుడు దేవుని సాంగత్యమును కోల్పోతూ వచ్చినాడు ప్రియులారా. తిరిగి అటు సాంగత్యమును దేవుడు మానవునికి అనుగ్రహించడానికి ప్రియులారా, దేవాతి దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో జన్మిస్తూ వచ్చినారు. సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అని చెప్పబడిన వాక్యానుసారము
మరణానికి పాత్రుడైనటువంటి మానవుణ్ణి తిరిగి తన రాజ్యంలో, తన స్వర్గరాజ్యంలో చేర్చడానికి ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. మానవుడు నిత్య నరకానికి పాత్రుడవుతూ వచ్చినాడు. అట్టి నరకం నుండి తప్పించడానికి ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినారు. ప్రియులరా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీడేళ్ళ కృప చూపుతున్నానని ఆయన శాశ్వతుడైన దేవుడు, ఆ దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చి చెడిపోయిన మానవుణ్ణి, పాపానికి దాసుడైనటువంటి మానవుణ్ణి తిరిగి తన రక్తం ద్వారా కడిగి తిరిగి తన యొక్క రాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు. పిల్లలా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారుగా ఉన్నారని బైబిల్ లేఖన భాగము చెప్పబడుతూ ఉన్నది. అట్టి పాపము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూలోకములో జన్మించి ఈ లోకములో ఉన్న వారి పాపములందరూ కూడా ప్రక్షాళనం చేయటానికి ఆయన తన యొక్క ప్రాణమును దానముగా అనుగ్రహిస్తూ వచ్చినారు. పిల్లలారా, 33.5 సంవత్సరాలు ఆ యొక్క దేవాతి దేవుడు ఈ లోకంలో జీవిస్తూ వచ్చినారు. 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతములు, అనేక మంది ఎన్నో సమస్యలు, చిక్కులు, వేదనలు, పట్టి పీడిస్తున్నటువంటి బాధలు, రోగములు, వీటన్నిటి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా పాపభారం మోయిస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తానని అట్టి విశ్రాంతిని అనుగ్రహించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. ప్రియులారా, కాబట్టి ఈ లోకంలో నీ జీవితంలో విశ్రాంతి లేదా? నీ జీవితంలో ఆర్థిక భారం ఉన్నదా? నీ జీవితంలో చెప్పుకోలేని సిక్కులు, సమస్యలు ఉన్నాయా? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్టయితే ఆయన సమస్తమును చేయగలడు. ఆయన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన సమస్తము చేయగలడని బైబిల్ లేఖన భాగం చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మీ ప్రతి ఒక్క అవసరత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్చగలడు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, మరి మీ యొక్క కుటుంబంలో శాంతి సమాధానం కావాలంటే ఎవరి ద్వారా రాదు, ఎక్కడికి పోయినా రాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిస్తున్నారు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి ఇంటికి చేరలేరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినారు. ఏదైతే కోల్పోతున్నావో తిరిగి సమకూర్చడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తండ్రి సన్నిధికి మనల్ని చేర్చడానికి, ఆ నిత్య నూతన రాజ్యంలో చేర్చడానికి ఆయన తన ప్రాణమును క్రయముగా చెల్లిస్తూ వచ్చినారు. ప్రియులరా, కాబట్టి ఈ యొక్క సువార్తను విని మరి నీవును నీ ఇంటి వారు విశ్వాసము పొందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మేము ఈ యొక్క క్రిస్మస్ని పురస్కరించుకొని ఈ సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉన్నవారుగా ఉన్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రియులారా, మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళతాం. ఎక్కువగా తెలుసుకొని కోరితే మా దగ్గర బైబిల్ నుండి తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, మరి పత్రికలు ఉన్నాయి. కొత్త నిబంధనలు మా ప్రియులు ప్రేమతో తీసుకొస్తున్నారు. తృణీకరించిన వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. ఎక్కువ తెలుసుకొని కోరితే మీ సమీపంలోనే ఐతానగర్లోని తెరాక ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు దైవారాధన, మధ్య మధ్య వారాల్లో కూడికలు జరుగుతాయి. ప్రత్యేకమైన ప్రకటన, ఈ నెల 25 క్రిస్మస్ వేడుకలు అక్కడ జరగబోతున్నాయి. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుడు మీరు దీవించునుగాక. మీకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ పోరాకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు రాజకాంబర విచారణ బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజకీయ వాటిని ప్రకటించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకే నోటుగా వాడుకుంటున్న ఇంతబడిన వాక్యము హృదయాల్లో పలుకులకు సహాయం చేయండి. ఎవరైతే ప్రార్థనలు అక్కడ తెచ్చండి. యేసునామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. बोलिए जिंदा खुदावन यीशु मसीह के
రాజుల రాజునేస్తూ క్రీస్తు వారికి, పాపక్షమాపణిచ్చే ప్రభునేస్తూ క్రీస్తు వారికి, పరలోక రాజ్య మార్గమేస్తూ క్రీస్తు వారికి. హల్లెలూయా. బాగా చదువుకోండి, ప్రార్థన చేసుకోండి రోజు. యేసు ప్రభు పిలుచుచుండే, నూతన జీవము నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలుచుచుండే, దొరుకు ముక్తి సగుచెంతనే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము. అందరిలో ఉన్నతుడు ఓయనని చెట్టుకోను, అందరిలో ఉన్నతుడు ఓయనని చెట్టుకోను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. యేసు ప్రభు పిలుచుచుండే, నూతన జీవము నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలుచుచుండే, దొరుకు ముక్తి ప్రభు చెంతనే. రండి రండి వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. ఏ పాటిది ఒకనాడది విడువవలెను నీ జీవము, ఏ పాటిది ఒకనాడది విడువవలెను. లోకమాయా వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. రండి రండి సర్వజనమా, వెళ్ళేదము మనమందరము. యేసు ప్రభు పిలుచుచుండే, నూతన జీవము నీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలుచుచుండే. రాండి ఇక్కడే ప్రభు చెంతనే. రండి రండి సర్వజనమా, आओ भाइयों आओ बहनों, हम सब चले यीशु के पास. आओ भाइयों आओ बहनों, हम सब चले यीशु के पास. बोलिए जिंदा खुदा यीशु मसीह की, రాజుల రాజునేస్తూ క్రీస్తు వారికి, పాపక్షమాపణిచ్చే ప్రభునేస్తూ క్రీస్తు వారికి. హల్లెలూయా. చెప్పండి ప్రార్థన. ఆమేన్. అంకుల్కి ఇచ్చి ఇక్కడ తీసుకోండి మైక్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ పేద ప్రజలారా, ఈ సువార్త నుండి రక్షించబడాలని ప్రయాసంతో భారంతో ఇంత దూరం వచ్చాము. ప్రయాసపడి భారం యొక్క సమర్థ జరులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను.
ఈ లోకం అంతా ప్రయాసంతో కూడినది, భారంతో కూడినది. కుటుంబ భారము, పిల్లల భారము, అనారోగ్య భారంతో ఈ లోకంలో బ్రతకుండా దేవుడు చూడండి. చూసినప్పుడు మీరు ఈ సమస్యలన్నీ పరీక్షించబడతాయి. దేవుడు మీకోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఎందుకంటే మనము దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేసినప్పటికీ ఆయన మర్చి ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు విరుద్ధంగా ఎన్నో పాపాలు చేస్తారు. రాజ్యంలో మీరు ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. అట్టి కార్యమును చూసినప్పుడు తప్పక దేవుడు తెలుసుకోవాలి. ఈ ప్రయాస, ఈ భారాన్ని అంతా తెలుసుకొని దేవుడు రాజ్యంలో ఉండాలని దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడి ఆయన రాజ్యంలో ఉండాలనేది ఆయన యొక్క తలంపు. ఇటు గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తేనే ఏ విధంగా తప్పించుకుంటారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఇటు గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఉపయోగం లేదు. ఈ లోకమంతా అశాశ్వతం, తాత్కాలికం, ఇదంతా గతించిపోద్ది. కానీ దేవుడి మాటలు, దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క తలంపులు ఈ లోకంలో నిలబెడతాయి. నువ్వు నిజ దేవుడిని తెలుసుకోండి. నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు, అందరికీ దేవుడు ఒక్కడే. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఆ ప్రభువుని తెలుసుకోవాలని నేను ఎంతో ప్రయాసపడి ఈ వాక్యాన్ని చెప్తున్నాను. ఈ వాక్యాన్ని స్వీకరించి నువ్వు దేవుడిని తెలుసుకుంటే నీ పరలోక రాజ్యంలో ఉంటావు. అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, సంతోషం, సమాధానం, నెమ్మది ఉంటుంది. అటు రాజ్యంలో నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలను దీవించును కాదు. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందేదును. దేవుడు మీరు దీవించునుగాక. ప్రియులారా, మీ కొరకు కొన్ని మాటలు చెప్పాం. ఎక్కువ తెలుసుకొని కోరితే మా దగ్గర బైబిల్ నుండి తీయబడిన చిన్న చిన్న పుస్తకాలు, భక్తుల సాక్ష్యాలు తీసుకోండి, చదవండి. మీరు ఎక్కువ తెలుసుకొని కోరితే మీకు సమీపంలోనే ఇక్కడ ఐతానగరంలోని మరి బెరాకా ప్రార్థన మందిరం రండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు అక్కడ దైవారాధన జరుగుతుంది. ప్రత్యేకమైన ప్రకటన, ఈ నెల 25వ తేదీ అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. మీరు కూడా వచ్చి దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. తండ్రి, ఘనమైన మా ప్రభువా, ఇటువంటి వాక్యాన్ని మీరు పెట్టి పనులు చేయండి. ఈ గ్రామ ప్రజలను ఆశీర్వదించున్నాను. ముందుకెళ్తుండగా తోడు ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహే. రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి, పాపక్షమాపణిచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పరలోక రాజ్యం మార్గమైన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. కట్టె రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లను కట్టె రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లను చూపే ప్రేమను నీ కొరకు చాపే బావు కరుణ తోడ ఎలాగియోను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. బలమే నా తెలిసి కొనుము, భయము తోడ మనసు నిలిపి. యేసు ప్రేమ తెలిసి కొనుము, భయము తోడ మనసు అని పొడవు వెడల్పులోతు ఎత్తు దహించు తెలివి తోడ చేరును. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము
बोलिए जिंदा खुदावन यीशु मसीह की రాజులు రాజనేసు క్రీస్తు వారికి పరలోక రాజ్యం మార్గమనేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రార్థనతో ముగిస్తున్నాం. దయచేసి ఎక్కడెక్కడ ఉన్నారో సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా ఈ వ్యాన్ అనుసరించి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన సత్యనారాయణ చేయండి. ప్రార్థన చిన్న ప్రార్థన. పరిచయం ఈ నామానికి మంచి తెచ్చుకోమని వారికి విజయం వల్ల మా తోడు నడిపిస్తున్నాం. మమ్మల్ని సమయం జీవితంలో అభివృద్ధిలో కూడా మాకు సహాయపడుతున్నాం. ఉదయగిరిగిన స్థలాలు అప్పగించుకోండి. వారి నామంలో बोलिए जिंदा खुदावन यीशु मसीह की రాజులు రాజనేసు క్రీస్తు వారికి పరలోక రాజ్యం మార్గమనేసు క్రీస్తు వారికి హల్లెలూయా.